హే యూ ఇప్పటివరకు టైంపాస్ కోసం యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసుంటావు, కానీ ఈ ఒక్క వీడియో చూడు. ఇది నా రిక్వెస్ట్ కాదు, అర్థిస్తున్నాను. ఒక దేశంలో మార్పు రావాలంటే ముందు ఒక ప్రాంతం నుండి స్టార్ట్ చేయాలి. ఆ ప్రాంతం ఎన్నో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఆ చెడుని అంతం చేసి మంచిని పెంచుకుంటూ పోయే మార్గం వైపు వెళ్ళాలి. ఆ మార్గంలోనే నేను వేస్తున్న ఈ మొదటి అడుగు. ఈ వీడియో మీకు చూసి మీరు ఎంకరేజ్ చేసి నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏంటంటే 60 ఏళ్ళ వయసు కలిగిన ఒక పెద్ద ఆయన, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఇది కింద రిలేటెడ్గా దాన్ని పోస్ట్ చేస్తాను. అయితే ఆ వీడియో చూసి మా ఊరు మంచిది, మా ఊరిలో జరిగే గొప్పల గురించి నేను చెప్తుంటే ఆ పెద్ద ఆయన ఏమన్నారంటే, బాబు నా వయసు 60 ఏళ్ళు, మీ ఊరి గురించి నాకు తెలియదు, కాకపోతే నువ్వు చెప్తున్నావు కనుక మీ ఊర్లో మంచేనా చెడు ఉంటుందా అని ఆ పెద్ద ఆయన ప్రశ్నించారు. ఒక్కసారిగానే నాకు ఎంత షాక్ అనిపించింది. ఎందుకంటే వీడియో చూస్తారు, వదిలేస్తారు, కానీ మంచితో పాటు చెడుని కూడా ఆలోచించారంటే ఆయన ఒక మేధస్సు. మనం అక్కడే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నా దేశం మారాలని నేను ఎంతో ఆశిస్తున్నాను, కానీ ఆ దేశం మారాలంటే ముందు నా ప్రాంతం మారాలి. నా ప్రాంతం మారాలంటే నేను మారాలి. నేను మారాను, నా ప్రాంతం మారేలాగా నా అడుగులు సాగిస్తున్నాను. ఇందుకే మా ఊరు అంటారా, కోటవట్ల. ఆనందంతో పాటు బాధలు కూడా ఉన్నాయి, అవి ఒకటి చెప్తాను. అయితే ఇందులో టాప్ 2లో మేబీ 100 పైనే ఉంటాయి, కానీ నేను ఇప్పుడు టాప్ 2 గురించి చెప్తాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్పానంటే వీడియో పైన ఇంట్రెస్ట్ పోతుంది, జనాలు చూసి వదిలేస్తారు. కానీ ఈ 2 ఇప్పుడు చెప్తాను, ఇంకా తర్వాత నుండి స్టెప్ బై స్టెప్ అలాగా జరిగిన ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మా ఊర్లో జరిగే దారుణాల్లో టాప్ 2 చెప్తాను కదా. మొదటి అడుగు పందిల వేట. అడుగు పందిని చంపడంలో ఏం తప్పు ఉంది బ్రదర్, పందే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అదే ఒక కరెంట్ ఉపయోగించి చంపితే చాలా దారుణం కదా. రెండోది నాటుసారా. దీని గురించి చెప్పాలంటే ఇంకా విపారమైన ఈ రెండుని మా ఊరిలో నేరస్తులు, నీచమైన వ్యక్తులు ఈ బాగా వాడే ఏమన్నా ఉంటే ఈ రెండాట్ల వల్లే మా ఊర్లో సగానికి పైగా జనాభా పాడైపోయారు. ఇంకా టాప్ 1 గురించి చెప్తే అడుగు పందుల వేట. అడుగు పంది అంటే మా కోటవట్లో కోడి మాంసంతో పాటు అడుగు పంది మాంసం కూడా సమానంగా దొరుకుతుంది. ఇదే విషయం నేను స్టేషన్లో చెప్పాను, చాలా దిక్కలు చెప్పాను. ఎందుకంటే ఈ ధైర్యం నాకుంది, ఆ వినే ధైర్యం వాళ్ళకి లేకపోవచ్చు. అయితే ఈ అడుగు పందుల్ని నీచంగా కరెంట్లు పెట్టి ఈ నేలపైన ఇంత స్టిక్స్ పాతి దానికి కరెంట్ పెడతారు. కరెంట్ పెట్టి మొత్తం ఈ ఈవినింగ్ 6కే మేబీ స్టార్ట్ అయిపోతారు వాళ్ళు, మళ్ళీ మార్నింగ్ 7 వరకు తీయరు. ఈ నైట్ ఎవరన్నా కానీ ఏ ఆవులన్నా విడిపోయి పొరపాటున వెళ్ళారంటే పందుల సంగతి దేవుడెరుగు, కరెంట్లో పడి చనిపోతారు. అలాంటి కేసే ఒకటి ప్రజెంట్ కోటవట్ల మండలంలో పందూరులో ఒకటి రన్ అవుతుంది. కానీ పూర్తి నాకు డీటెయిల్స్ తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, అది మాత్రం ఇలాంటి కేసు అనే స్టేషన్లో నేను విన్నాను. దానివల్ల ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉంది, అయితే మా ఊళ్ళో కూడా ఒక ఫ్యామిలీ ఉంది. గానాజీ అని ఒక పెద్ద ఆయనకి 3 సంతానం అన్నమాట. దుర్మార్గుజీ, తర్వాత రామోజీ, తర్వాత నాశనుజీ అనే 3 పిల్లలు ఉన్నారు. ఇవి పేర్లు ఆల్మోస్ట్ అవే, ఇంక అందులో అనుమానమే లేదు. అయితే అందులో పెద్ద ఆయన నెంబర్ 1 చెప్పాను. ఈ పెద్ద ఆయన 3 పిల్లల్లో ఫస్ట్ దుర్మార్గుజీ. అతను ఏంటంటే అడుగుబందులు పెట్టడంలో స్పెషలిస్ట్. అతను చేతి మహత్యం ఏంటో తెలియదు, కానీ కొన్ని వేల పందులు చంపేశాడు. అయితే అతను ఎంత దారుణం అంటే అట్లీస్ట్ వారానికి ఒక 9-8 పడతాయి. అలాగా మనం ఏకరాశిలో తక్కువ ఒక 5 వేసుకుందాం. 5 వేసుకుంటే నెలకి 4 వారాలు, 4 × 5 20. ఒక్కొక్క పంది కాస్ట్ అతను ఎంతకు అమ్ముతారంటే 10,000కి, అంటే 10 × 20 2 లక్షలు ఆయన ఇన్కమ్ చూసారా. మళ్ళీ అతను నాటుసారా కాయడంలో స్పెషలిస్ట్. మా కోటవట్లో ఏ వ్యవస్థ నోరు మూయించడంలో ఆయన ఎక్స్పర్ట్. ఎందుకంటే 2 లక్షలు సంపాదించేవాడికి 1 లక్ష కొట్టడం గానం కాదు. అలాగని వాళ్ళింటికి 1 కేజీ మాంసం పంపించడం పెద్ద సింపుల్ కాదు. కేజీ అండి, ఒక తొడ అంటే ఇంచుమించు ఒక 20-30 కేజీలు ఉంటుందేమో, అది అవలేలుగా ఆయన పంపించగలరు. నాటుసారా ఇంకా లెక్కలేనంత పోయగలరు. తర్వాత రెండో అతను, ఆ సెకండ్ పర్సన్, ఒక 5 ఆవులు ఉంటాయి, ఒక 500 తెచ్చుకొని నామమాత్రంగా ఏదో తన కుటుంబాన్ని చూసుకోగలడు, కానీ పెద్ద ఇన్కమ్ లేకపోవడం. తర్వాత నాశనుజీ మూడో అతను ఉంటాడే, అతను మరీ ఘోరం. ఈ పెద్ద చంపిన పందుల్ని, ఆ సారా ప్యాకెట్లని వైజాగ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక వెహికలే కొనుక్కున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు మా కోటవట్లో వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో.
కానీ ఈ మధ్యలో ఉన్న వ్యక్తికి మానేసి మిగతా ఉన్న ఇద్దరు వ్యక్తులకి మాత్రం మా కోటగుట్ల ఫుల్ రెస్పెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర దొరికినంత మాంసం ఉంటుంది, తర్వాత తాగినంత నాటుసారా ఉంటుంది. దుర్మార్గులు ఏదో రోజు అంతం అవుతారు, కానీ మంచి ఇప్పుడు కనిపించకపోవచ్చు, ఫ్యూచర్లో కనిపిస్తుంది. కోటగుట్ల ప్రజలారా మారండి. అయితే ఇంత జరుగుతున్నా సరే మా ప్రాంతం మాత్రం ఆ జీ ఫ్యామిలీకి కట్టు బానిస్తా. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి అధికారులకన్నా లంచం ఇవ్వగలరు, లేకపోతే బెదిరించగలరు, లేకపోతే ఏమి చేయలేరు. నేను ఇదే విషయమైన ఒక కరెంట్ అబ్బాయిని అడిగాను, ఏంటి ఎంత దారుణం జరుగుతుంది కదా మన ఊరిలోని, దీనిపైన ఎవడో స్పందించరా అంటే, తమ్ముడు ఇలా చెప్తానని ఏమనుకోక, కరెంట్ లైన్ మ్యాన్లు ఉంటారు, లేకపోతే ఎక్సెట్రా ఎవరన్నా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాక్ష్యాలు కావాలి. వాళ్ళు నైట్ ఈ 6కి 7కి వెళ్ళి వెళ్ళలారు కదా. ఎందుకంటే ఆ కరెంట్లో పడి వీళ్ళు చనిపోతే వాళ్ళు ఏదో సాదాసీదామైన వ్యక్తులు, ఏదో జాబ్లో బ్రతుకుతామని వచ్చిన వాళ్ళు, మనం కూడా ఏమన్నాంలేండి. ఎందుకంటే మన చుట్టూ న్యాయం అలా ఉంది, పాపాలు చేసిన వాళ్ళకి టాప్లో ఉంటుంది కదా. ఇది మా కోటగుట్లో అతిపెద్ద దారుణం. అయిపోతే నాకు ఒకటి అర్థం కాదు, సొసైటీ ఇలాంటి ఎదవలకి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల అంటే, అప్పుడు నేను అనుకున్నాను, నాన్న ఏంటి ఇలా రెస్పెక్ట్ ఇస్తున్నారని మా నాన్న అడిగితే, నాన్న ఏమన్నారు తెలుసా, రెస్పెక్ట్ ఇచ్చేది వాళ్ళకి, వీళ్ళు ఇంకా పెద్ద ఎదవల బాబు, అలాంటి వాళ్ళకి ఇస్తున్నారంటే. నీకు వచ్చిన సీక్రెట్ చెప్పాను వినండి. ఈ లాస్ట్ థర్డ్ పర్సన్ చెప్పాం కదా, అతను ఏకంగా ఒక 3 ఎకరాల దుంప తోట వేశారు. నాన్న ఇదేంటి మన ఏరియాలో దుంపలు లాగో కదా అంటే, అడుగు పందులకి ట్రాపింగ్ బాబు అన్నారు. తర్వాత ఈ మొదటి వ్యక్తి ఉన్నారే, ఆ మొదటి వ్యక్తిని ఆయన ఎప్పుడూ పొచ్చేస్తారు, చాలా స్పెషలిస్ట్ అనమాట. ఎంత పెట్టుబడి ఆడతారు, ఎందుకంటే అంత వస్తుంటే ఎంత పెట్టరా, అదేంటి నాన్న ఎప్పుడు అతను కిట్టపోయినా వేస్తారని మా నాన్న అడిగితే, నాన్న ఏమన్నారు తెలుసా, బాబు అది అడుగు పందుల ట్రాపింగ్ అన్నారు. అప్పుడు నిజంగా షాక్. అయితే వీళ్ళనే నా అనుకున్నాను, కాదు వీళ్ళకి సపోర్ట్ చేసే ఇంకొక 10-15 మంది ఉన్నారు. అందుకా వీళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చేదని అప్పుడు నాకు అర్థమైంది. ఈ ఊరిని మార్చాలని నేను ఎంతో బలంగా ఈ వీడియో చేస్తున్నాను, కానీ ఇది సక్సెస్ అవుతుందని నాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నమ్మకం లేకుండానే వీడియో చేశానంటారా, డెఫినెట్గా ఈ వీడియో సక్సెస్ అవుతుంది, జనాల్లో ఎక్కువ రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కానీ ఈ పందుల ఎఫెక్ట్ వల్ల ఇక్కడ కరెంటు అత్తమాను పోతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్లు అలా కాలిపోతూనే ఉంటాయి. దీనిపైన చర్యలు తీసుకోవాల్సింది చాలామందిని కోరిన వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. సో మనం దాని గురించి మాట్లాడిన పెద్ద యూజ్ ఉండదు. దానివల్ల మా ఊరిలో కూడా మాట్లాడడం మానేశారు. కానీ దీనివల్ల ఎంతోమంది చేల్లో నివసిస్తున్న వాళ్ళకి వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు, వాళ్ళ పడుతున్న యాతన అంత ఇంత కాదు. కానీ అక్కడ కరెంట్లు పెట్టి పందులు చంపేవాళ్ళు మాత్రం హ్యాపీ. తర్వాత నెక్స్ట్ రెండోది నాటుసారా. ఇక్కడ ఒక వైన్ షాప్లో ఒక వైన్ బాటిల్ తీసుకెళ్ళి ఎక్కడన్నా పక్కనున్న ఒక చిన్న కొట్టోడు అమ్మితే వెంటనే కేసు పెడతారు, ఎందుకంటే వాడు ఏమి చేయలేడు కదా. కానీ ఇక్కడ ఇంత నాటుసారా సప్లై అవుతున్న నా కొడుకు ఎవ్వరు కూడా వాళ్ళని టచ్ చేయలేరు. ఎందుకంటే మన వ్యవస్థ అలా ఉంది. ఇంత దారుణమా, ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇక్కడ చిన్న కొట్టుడిపై అయితే బెదిరింపు చూపించే వీళ్ళు మరి వాళ్ళని ఎందుకు ఏం చేయలేకపోతున్నారు, అది మన దేశ దౌర్భాగ్యం. ఇలాంటి వ్యవస్థలో ఉన్నందుకు బాధపడాలో, లేకపోతే ఇలాంటి వ్యవస్థలో కూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్న నాలాంటి వాడిని జాలిపడాలో నాకే అర్థం కాని పరిస్థితి. ఇది మా కోటగుట్ల పరిస్థితి. అయితే ఈ వీడియో తీసిన తర్వాత నాకు చాలా థ్రెడ్ ఉంటుంది, లేదా బెదిరింపులు తర్వాత ఇలాంటివన్నీ చాలా ఉండొచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. బెదిరించి ఇలాగా లేనిపోనివి ఏమన్నా అంటే మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చే వీడియోలోని మీ పేరే ఫస్ట్ వస్తుంది. బెదిరించడానికి ట్రై చేయకండి, వెనక తగ్గేవాడిని కాదు, నో డౌట్. ఇలా మన ఊరిలో జరిగే 2 దారుణాలు, ఒకటి అడుగు పందులు కరెంటు పెట్టి చంపడం, రెండోది నాటుసారా. వీలైతే దానిపైన పోరాడండి, ఆ ప్రాబ్లం ఏదో అంతమయ్యేలా చూడండి, దానివల్ల ప్రజలు బాగుపడతారు. ఇది హాయ్ గాయ్స్, ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి చాలాసార్లు భయంతో వెనకడిగేశాను, ధైర్యంతో ముందడిగేశాను, కానీ ఫైనల్గా వీడియో చేశాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి 10 మందికి షేర్ చేయండి. దానివల్ల ఏముందంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల నా ఊరు మార్పు చెందుతుంది. నా ఊరు నీ ఊరు మార్పు చెందితే మాకేటంటారు. నా ఊరు మార్పు చెందిందంటే నా ఊరు వల్ల బాగుపడి నా ఊరు తర్వాత మళ్ళీ నా రాష్ట్రం బాగుపడుతుంది. నా రాష్ట్రం బాగుపడిందంటే నా దేశం బాగుపడుతుంది. నా దేశం బాగుపడిందంటే అందులో మీరు కూడా ఉన్నట్టే కదా, మీరు కూడా కొంచెం సక్సెస్ అవుతారు. ఇలాగా మంచి గెలవాలని ఒక వీడియో చేస్తున్నాను, దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ గైస్.